గతంలో మరీ అంత అధ్వానంగా ఉండేవండి రోడ్లు? డెఫినెట్ అండి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయితే నరసరావుపేట పక్కన నగిరికల్ నుంచి నరసరావుపేట రోడ్డు మార్గంలో వస్తుంటే ఆ సిజేరియన్ చేయాలని తొందరగా బ్లడ్ కావాలి డబ్బులు తీసుకొని రండి అని చెబితే అతను స్పీడ్ గా వస్తున్నటువంటి తరుణంలో ఒక గొంతులో పడి అతను స్పాట్ డెడ్ అయ్యాడు. అతను చనిపోయేటువంటి టయానికి హాస్పిటల్లో వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయ్యి అబ్బాయి పుట్టాడు. అంటే యాక్చువల్ గా రోడ్డు కనుక బాగున్నట్టయితే ఆ రోజు అతనికి ఆ దుస్థితి వచ్చేది కాదు కదండి. యాక్చువల్ గా ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో గతంలో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా మేము చెప్పే పని కాదు. చాలా ఎందుకంటే రాష్ట్రం గత 5 సంవత్సరాలు దాచుకోవడం అనేది జరిగింది. ఎక్కడ లేదా జగన్మోహన్ రెడ్డి రోడ్ల పైన ఎక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ రోజున గత 5 సంవత్సరాల్లో ఏ శాఖకి ఏ మంత్రి అనేది కూడా ఎవరికి తెలియదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 5గురు చేతుల్లోనే రాష్ట్రం అనేది కబద హస్తాల్లో నలిగిపోయింది. కానీ ఈ రోజున ప్రతి ఒక్క పర్సన్ కి మంచి వ్యక్తుల్ని ఈ రోజున మినిస్టర్లుగా ఎంపిక చేసి ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు కనపడుతుంది. యాక్చువల్గా ప్రతి శాఖ మినిస్టర్ కూడా ఈరోజు చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారండి.